శ్రోతక మహాశయులకు కురువిడి వెంకటరాజారావు నమస్సులు. ఈరోజు నేను శ్రీ మహాభారతంలో జనమేజయ మహారాజు సర్పయాగాన్ని తలపెట్టడానికి గల కారణాన్ని, సర్పయాగం మధ్యలో ఆపివేయడానికి గల కారణాలను సేకరించి క్లుప్తంగా చెబుతాను, వినండి. మహాభారత యుద్ధానంతరం కౌరవ వంశానికి అంకురంగా నిలిచినవాడు ఉత్తరాభిమన్యుల పుత్రుడు పరీక్షితుడు. పాండవుల తరువాత హస్తినాపుర సింహాసనం ఎక్కి 67 ఏళ్ళు నిరాఘాటంగా పరిపాలించాడు. ఒకనాడు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళాడు. ఒక మృగం మీద బాణం వేశాడు. అది ఆ గొచ్చుకున్న బాణంతోనే పరిగెత్తడం మొదలుపెట్టింది. రాజు దాని వెంట పడ్డాడు. అది కనుమరుగైపోయింది. ఆ అరణ్యంలో శమీకుడనే ముని కనపడ్డాడు. అతడిని మృగాన్ని గురించి అడిగాడు. ఆ ముని ధ్యానంలో, మౌనవ్రతంలో ఉండడం చేత మాట్లాడలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. ప్రక్కన చచ్చిపడి ఉన్న ఒక పామును వింటికొప్పుతో ఎత్తి ఆ ముని మెడలో వేసి హస్తినాపురికి తిరిగి వెళ్ళాడు. శమీకుడు సమాధిలో ఉండడం చేత పాము మెడలో పడ్డ ఒళ్ళు తెలియలేదు. అతనికి శృంగి అనే కుమారుడు ఉన్నాడు. అతడు తపస్వి అయిన మహాకోపి. తండ్రికి జరిగిన అవమానాన్ని ఒక ముని వలన విని ఆగ్రహోదగ్రుడై 7 రోజుల్లో తక్షక విషాగ్నిదగ్ధుడై పరీక్షిత్తు ప్రాణాలు కోల్పోవుగాక అని శపించాడు. శృంగి తండ్రి వద్దకు వచ్చాడు. పామును తండ్రి మెడ నుండి తొలగించాడు. శాపాన్ని తండ్రికి తెలియజెప్పాడు. శమీకుడు కోపం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయని, క్షమాగుణం తపస్వికి అలంకారమని కొడుకునకు బోధించి శాపాన్ని క్రమరించమని కోరాడు. శృంగి దానికి అంగీకరించలేదు. శమీకుడు విచారపడ్డాడు. ఒక శిష్యునితో శాప వృత్తాంతాన్ని రాజుకు తెలియపరిచాడు. శాప వృత్తాంతం విని పరీక్షిత్తు భయపడ్డాడు. మంత్రులతో మంతనాలు సలిపి ఒంటికంబపు మేడ కట్టించుకొని అందులో విషాన్ని విరిచే మహామంత్రాలు జపిస్తూ రాత్రింబవళ్ళు వైద్యులు భటులు కాపలా కాస్తూ ఉంటే వారం రోజుల గడువును కంటికి కూరుకు లేకుండా సాగిస్తూ ఉన్నాడు. పూర్వం బ్రహ్మదేవుడు కశ్యపుడనే బ్రహ్మర్షికి సంజీవనిని ఉపదేశించాడు. పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపితే అతన్ని తిరిగి బ్రతికించి తన విద్యాబలాన్ని ప్రభువు ముందు వెల్లడించాలని కశ్యపుడు బయలుదేరాడు. అతన్ని త్రోవలో తక్షకుడు కలుసుకున్నాడు. కశ్యపుని శక్తిని పరీక్షించడానికి తక్షకుడు ఒక మర్రి చెట్టును కాటేసి దగ్ధం చేశాడు. వెంటనే కశ్యపుడు ఆ చెట్టును బ్రతికించాడు. అతని విద్యాబలం తెలుసుకొని ఎంతో ధనాన్ని అతనికి పారితోషికంగా ఇచ్చి హస్తినాపురం చేరకుండా అతన్ని తిరిగి పంపించి వేశాడు. పరీక్షిత్తుకు మృత్యువు తథ్యమని తేలింది. తక్షకుడు నాగకుమారులతో కలిసి బ్రాహ్మణ వేషాలతో వెడలి ఏకస్తంభ్యహర్మ్యానికి చేరుకున్నాడు. వేదఘోషతో వచ్చిన ఆ విప్రులను రాజు పూజించాడు. 7వ రోజున సూర్యాస్తమయం అవుతున్నది కదా అని ఆ విప్రులు తెచ్చిన పండ్లలో ఒక దానిని తినడానికి పరీక్షిత్తు ఉద్యుక్తుడైనాడు. ఆ పండులో క్రిమిగా తక్షకుడు తల ఎత్తి విషాగ్నిని గుప్పించాడు. మేడతో సహా పరీక్షిత్తు దగ్ధుడైపోయాడు. పరీక్షిత్తు చనిపోయే నాటికి అతని కుమారుడు జనమేజయుడు బాలుడు. పిన్ననాటనే రాజ్యభారాన్ని స్వీకరించవలసి వచ్చింది. అలా ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్న కాలంలో ఒకరోజు పైలుడు అనే మహర్షికి శిష్యుడైనటువంటి ఉదంకుడు జనమేజయుని వద్దకు వచ్చి వాని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలైన సంగతి గుర్తు చేసి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సహించడంలో ఉదంకుని స్వార్థం కూడా ఉన్నది. ఉదంకునికి కూడా తక్షకునిపై కోపం ఉన్నది. అతడు ఒకసారి గురుపత్ని కోరికపై మహిమాన్వితమైన కుండలాలు తీసుకుని వెడుతుండగా వాటిని తక్షకుడు అపహరించుకుని పోవడం వలన నాటి నుండి ఉదంకుడు తక్షకునిపై కోపాన్ని పెంచుకొని ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ సమయోచితంగా జనమేజయునకు వాని తండ్రి మరణ వృత్తాంతాన్ని సాక్ష్యాలతో సహా తెలియజేసి తక్షకునిపై కోపాన్ని రగిలింపజేసి సర్పయాగానికి అనుజ్ఞనివ్వజేశాడు. యాగం ఆరంభమై తీవ్రంగా సాగింది. హోతలు మంత్రోచ్చారణ చేస్తుంటే ఎక్కడెక్కడ నాగులు హోమంలో పడి సాగాయి. కానీ తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి ఉన్నాడు. సహేంద్ర తక్షక స్వాహ అని హోతలు విధివిహితంగా మంత్రోచ్చారణ చేయగానే తక్షకునితో పాటు ఇంద్రుడు కూడా యజ్ఞగుండం వైపు జారిపోనారంభించాడు. నాగముఖ్యుడైన వాసుకి సోదరి జరత్కారువు.
ఆమె భర్త జగత్కారుడు. వారికి ఆస్తికుడనే బిడ్డ నాగజాతి రక్షణార్థం కారణజన్ముడే జనించాడు. అది తెలిసిన మిగిలిన నాగముఖ్యులు వాసుకితో సహా వచ్చి సర్పయాగాన్ని మాన్పించమని ఆస్తికుని ప్రార్థించారు. సరిగా తక్షకుడు మంటలలో పడబోయే సమయానికి ఆస్తికుడు అక్కడకు వెళ్ళి సముచితమైన స్థుతులను చేసి జనమేజయుని మెప్పించి దక్షిణగా యాగాన్ని నిలుపు చేయమని కోరాడు. సత్యదీక్షాపరుడైన జనమేజయుడు ఆ విప్రుని కోరిక మేరకు సర్పయాగాన్ని ఆపించేశాడు. విన్నారు కదా. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. విన్నందులకు ధన్యవాదాలు.